విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వం లోక్ భవన్ల మధ్య దూరాలు మరింత పెరుగుతున్నాయి. బిల్లుల ఆమోదం నుంచి ప్రసంగాల వరకు ప్రతి విషయంలోనూ విభేదాలే. తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కేంద్రం మద్దతుతో గవర్నర్లు మరో పవర్ సెంటర్ల వ్యవహరిస్తున్నారని ఆక్షేపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో జరిగిన హైడ్రామా ఈ సమస్యను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ విపక్ష పాలిత రాష్ట్రాల్లో కామన్ పాయింట్. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాలను గవర్నర్లు తిరస్కరించడం, స్పీచ్ మధ్యలోనే ముగించేయటం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయటం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళలో జరిగాయి. తాజాగా కర్ణాటకలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కొత్త ఏడాదిలో కర్ణాటక తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థవర్చంద్ గెహ్లాట్ చదవకుండా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది, సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ 2 లైన్లలో తన స్పీచ్ ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. 2 ఏళ్లుగా గవర్నర్ థవర్చంద్ గెహ్లాట్ కాంగ్రెస్ సర్కార్ తయారు చేసిన సభా ప్రసంగాలను ఉభయ సభల్లో యథావిధిగా చదివారు. అయితే ఈసారి తన ధోరణిని మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో తన ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరును ఆయన ముందుగానే ఆక్షేపించారు. ముఖ్యంగా జీ చట్టానికి సంబంధించిన ప్రస్తావనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసలు గవర్నర్ సభకు వస్తారా రారా అనే ఉత్కంఠ కనిపించింది. అయితే సభకు వచ్చిన ఆయన కేవలం 2 లైన్లు చదివి వాకౌట్ చేయడంతో కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ను ఘేరావ్ చేయటం తీవ్ర దుమారం రేపింది. కేబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకపోవటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163లను ఉల్లంఘించటమే అన్నారు. దీనిపై తాము నిరసన తెలియజేస్తున్నామని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. We are going to protest against the attitude of this governor. అసెంబ్లీలో అధికార పక్షం సభ్యులు వ్యవహరించిన తీరుపై విపక్ష బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ను అవమానించారని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర. గవర్నర్పై దాడికి యత్నించారని, దీనిపై స్పీకర్ తగిన చర్యలు చేపట్టాలన్నారు. సీఎం సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో ఇదే తరహా ఘటన జరిగింది. స్టాలిన్ సర్కార్ రాసిచ్చిన ప్రసంగాన్ని చదవకుండానే వెళ్లిపోయారు గవర్నర్ ఆర్ఎన్ రవి. జాతీయ గీతానికి అవమానం జరిగినందుకే ఆయన వెళ్లిపోయినట్టు లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.